అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇట్స్ మై రెస్టారెంట్ కదా. సో ఈరోజైతే డే 10 గోవాలో చెక్అవుట్ అయిపోతున్నాం అనమాట. పూర్తిగా గోవా క్లోజ్ అయిపోతుంది. సో గోయింగ్ టు మడ్గావ్ రైల్వే స్టేషన్, అక్కడి నుంచి మురుడేశ్వర్ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. సో ఆల్మోస్ట్ 2 కానీ 3 కానీ అవుతుంది. సో ఇక్కడ రిసార్ట్లో బఫే ఉంది ఇంకా మాకు. సో బ్రేక్ఫాస్ట్ 7:30 టైము, 9కి మాకు ట్రైను. సో 7:30 అంతా వచ్చేసి కొంచెం లైట్గా తీసేసుకుని వెళ్ళిపోదాం అని చెప్పి వచ్చేసాం అనమాట. సో ఇట్స్ మై బ్రేక్ఫాస్ట్. సో నాదైతే స్పైసీ పొడి దోశ చెప్పాను. ఇక్కడ చూడండి, మడ్గావ్ రైల్వే స్టేషన్. బాయ్ బాయ్ టు వాకా. బాయ్ బాయ్. సో మడ్గావ్ రైల్వే స్టేషన్లో వెయిటింగ్ ఫర్ మ్యాంగ్లూరు ఎక్స్ప్రెస్. మార్నింగ్ 10 o'clockకి ట్రైన్ ఎక్కితే 1కి బత్కల్, 1 to 2 బ్రేక్, 2 to 2:30 బత్కల్ నుంచి మురుడేశ్వర్కి వచ్చేసినాం అనమాట. బీచ్ దగ్గర ఉండే ఒక ఆర్ఎన్ఎస్ గెస్ట్ హౌస్ అని చెప్పి తీసుకున్నాము. సరే, చుట్టూ బీచే, మా చుట్టూ ఉంటుంది బీచ్. ఇదే రెసిడెన్సీ. వెళ్దాం రండి. సో ఆల్రెడీ రిజర్వేషన్ చేసుకునేసాము. సో ఒకసారి చూస్తే సరిపోతుంది. బాగుందా? సో ఇన్ని రోజులు రిసార్ట్స్లో ఉన్నాము. కదా. ఇప్పుడు హోటల్స్. సో ఇక్కడ కూడా వెల్కమ్ డ్రింక్ ఇస్తున్నారు అనమాట. యువన్స్, డ్రింక్ ఇట్. బాత్రూమ్, కబోర్డ్స్. Now they provide extra bed, right? TV. Oh my God! Sea view rooms. Wow! ఈ సైడు టెంపుల్ అండి, ఎంత బాగుందో చూసారా? అక్కడ చూడు ఎన్ని బోట్లు ఉన్నాయో అంచి. సూపర్ వ్యూ రూము, గుడి దగ్గరనే. దిస్ ఈస్ ద రూమ్. సూపర్ ఉంది వ్యూ అయితే. ఇట్లా లేస్తే బీచ్ కనిపించడం అనేది ఎంత హ్యాపీగా ఉంది కదా. క్లబ్ మహేంద్ర వార్కా బీచ్లో ఉన్నప్పుడు బీచ్ రిసార్ట్ నుంచి 5 minutes వాక్లో బీచ్కి వెళ్తాం. ఇప్పుడేమో బీచ్లోనే పైన ఉన్నాం. చూడండి, మేము మా కింద ఉంది వాటర్. అబ్బా, దిస్ ఈస్ ద రూమ్. సోప్, హ్యాండ్ వాష్, టాయిలెట్, డ్రై ఏరియా, వెట్ ఏరియా, 2 towels, ఎవ్రీథింగ్ ఈస్ దేర్. ఫ్రెష్ అయిపోయి బయలుదేరేసినాం అనమాట. బీచ్కి ఎదురుగానే గుడి అనమాట. వెళ్తున్నాము. ఆల్మోస్ట్ 5:15 అయిపోతుంది. 3కి వచ్చాము. తిని ఫ్రెష్ అయ్యేసరికి ఈ టైం అయింది. సో దర్శనానికి లోపల ఫోన్ అలో చేస్తారో లేదో తెలీదు. అయితే భలే ప్లజెంట్గా ఉంది. మాన్సూన్ వల్ల ఇంకొంచెం ప్లజెంట్ అనిపిస్తుంది అనమాట. ఇది యాక్చువల్గా చాలా పెద్దదిగా ఉంది. గుడి ఎంట్రన్స్ అనమాట. రండి పోదాం. ఇది రీల్స్లో చూసాము. అవును, మేము యాక్చువల్గా ఒక ప్లేస్కి వస్తున్నామంటే దాని చుట్టుపక్కల ప్లేస్లు ఏంటి, ఏ సైడ్ నుంచి వెళ్తే బాగుంటుంది, పక్కనే ఉన్న ఏ అకామిడేషన్ అయితే బాగుంటుంది అని బాగా ఎంక్వైరీ చేసుకుంటాం అనమాట. యూట్యూబ్లో చూసి దానివల్ల పిల్లలకి ఏ ప్లేస్కి వచ్చినా కూడా ఇది మేము ఎప్పుడో చూసాము అని అంటున్నారు. యోగాంశ్ అయితే చిన్నప్పుడు చూసేసాడంట, రీల్స్లో చూసిందని అలా చెప్తున్నాడు. ఇక్కడి నుంచి చూస్తే గుడి లోపల నుంచి కూడా మనకు శివుడు విగ్రహం ఇలా కనిపించిద్ది అనమాట. దర్శనానికి దారి టెంట. గుడి లోపలికి వచ్చామన్నమాట. అదిగోండి, మహాతోబార్ శ్రీ మురుడేశ్వర్ దేవ్. ఇక్కడి నుంచి బీచ్ వ్యూ. ధ్వజస్తంభం చూసారా? వేటకు వెళ్ళిన వాళ్ళు రిటర్న్ అవుతున్నారు.
గుడి లోపల అనమాట. ఫోటోలు తీసుకుంటున్నారు. కొంచెం భయంగానే ఉంది, కానీ చాలా మంది ఫోటోలు తీసుకోవడం వల్ల మీకు ఇన్సైడ్ లుక్ కూడా చూపిస్తే బాగుంటుందని నేను వీడియో తీస్తున్నాను. దర్శనం చేసుకోండి. సో దర్శనం అయితే బాగా అయిందండి. 5 నిమిషాలే, వస్తున్నారు వెళ్తున్నారు అనమాట, అలా ఉంది. సో ఇక్కడ ఇంకొక ప్రత్యేకం ఏంటంటే, మనం ఈ గాలి గోపురం ఉంది కదా, ఈ గోపురంలో లిఫ్ట్ ఎక్కచ్చు అనమాట. పెద్దవాళ్ళకి వచ్చేసి 20 రూపీస్, చిన్నపిల్లలకి 10 రూపీస్ అంట. 7కి క్లోజ్ అయిపోతుంది. సో వెళ్దాం. ఎట్టుంటుంది? ఓ మై గాడ్, గాలి గోపురంలో 17th ఫ్లోర్లో ఉన్నామన్నమాట. ఇంకా పైకి ఉంది, అక్కడికి నాట్ అలౌడ్, ఇక్కడ వరకే అలౌడ్ అనమాట. సో ఇంకా అలౌడ్ అంట, కాకపోతే అక్కడికి లిఫ్ట్ లేదు, స్టెప్స్ ఉన్నాయి. రండి వెళ్దాం. ఓ మై గాడ్, బ్యూటిఫుల్ వ్యూ. 17th ఫ్లోర్ తర్వాత ఒక్క ఫ్లోర్ పైకి వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ అందరూ ఇలా చూసుకుంటున్నారు. ఆ పక్క వ్యూ చూస్తాం రండి లోపల. సో పెద్ద బిల్డింగ్ లాగానే ఉంది ఇది, చాలా ప్లేస్ ఉందన్నమాట. చూద్దాం రండి. కొండ కనిపిస్తుంది అక్కడ, కొండ. 17+1 అంటే 18th ఫ్లోర్లో వ్యూ. అక్కడ ఉంది కదా RNS అని, అందులోనే మా అకామిడేషన్ ఇది. అందువల్ల మాకు సీ వ్యూ వస్తుందన్నమాట. ఇంకొక సైడ్ వ్యూ చూద్దాం రండి. మన వ్యూవర్స్ భలే హ్యాపీ అవుతారు ఇది చూసి. ఖచ్చితంగా రావాలి అందరూ. ఫ్లోర్ పెళ్ళి కిందకు వచ్చేసాం అనమాట. 100 రూపీస్ ఫోటో తీసుకుంటే ఫుల్ గోపురం వచ్చేలాగా ఇస్తారంట. సో అందుకని మేము తీసుకున్నాం. వావ్, సో బ్యూటిఫుల్. ఇది వాటర్ మీద ఉన్న బిల్డింగ్ అనమాట, రెస్టారెంట్ అది. ఇప్పుడు ఇలా వెళ్తే మనము శివుడి విగ్రహానికి దగ్గరగా వెళ్ళొచ్చు. ఇలా వెళ్తే రండి. లైట్గా తుంపర వేరే వస్తుంది. కేవ్ ఎంట్రీ అంట. సో టికెట్ బాగుంటుంది. పర్ హెడ్ ఎంత? 20 రూపీస్, 10 రూపీస్ అండి. తపస్సు చేసింది. స్టోరీ అంతా మనకు విగ్రహాల రూపంలో పెట్టారన్నమాట. శివుడు కైలాసం అంతా పైకి ఎత్తేసాడు చూడు, పైన అందరు ఉన్నారు చూడు.
గుడికి వచ్చాను తెలుసా, పక్కనే ఉండేది శనీశ్వరుడు. మన హోటల్కి అయితే దర్శనం అయిపోయి అంతా అయిపోయింది. ఎంత బాగుందో చూసారా. ఫ్లాగ్ లాగా కూడా మారిపోయింది చూస్తుండగానే. गोभी फ्राइड राइस, सेट डोसा, పూరి, నైస్ బడ్జెట్ ఫ్రెండ్లీ హోటల్.